హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతి పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర, పల్లీలు, ధనియాలు, నువ్వులు. తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పల్లీలు, ధనియాలు, నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చిటపటలాడేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూను శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇలా కొద్దిగా శనగపప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే కడాయిలో స్టవ్ వెలిగించుకొని అదే కడాయిలో లో ఫ్లేమ్లో పెట్టుకొని అదే కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న మెంతి కూర నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఒకసారి కలుపుకోవాలి. ఇది కూడా మగ్గే వరకు ఉంచుకోవాలి. సింపుల్గా వేసుకోవచ్చు. ఈ సీజన్లో మెంతి కూర ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ మీదకి వచ్చే వరకు ఫ్రై చేసుకుని అందులో 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. మరొకసారి కలుపుకోవాలి. ఇలా
ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి, మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మెంతి కూరని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, పల్లీలు, నువ్వులను మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా పొడిలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఫ్రై చేసిన మెంతి, టమాటా, పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా వేసుకొని అందులో 5-6 వెల్లుల్లి, ఒక హాఫ్ స్పూను కారం, ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా వేసుకున్నాం కదా హాఫ్ స్పూను, ఈ హాఫ్ స్పూన్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్సీ కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి, మెత్తని పేస్ట్ లాగా. ఇలా పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకో, కడాయి పెట్టుకొని పచ్చడం పోపు వేసుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నా కాబట్టి మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రై అయ్యాక కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇందులో ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చడి మిశ్రమంలో దీన్ని కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటుంది. ఎంతో టేస్టీ అయిన మెంతి కూర పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.